టమాటా రైస్ తయారు చేసుకునే విధానము. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. ముందుగా ఒక 8-9 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు ఇందులో వేసుకొని మనము దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. దీనికి మూత పెట్టేసాను. ఇది ఉడికిన తర్వాత మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఉడికిపోయిందండి, చూద్దాం. ఉడికిపోయింది. దీన్ని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాని స్టవ్ బంద్ చేస్తున్నాను. చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకొని వస్తాను. మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లీలు వేయించుకుందాం. నేను ముందుగానే ఆయిల్ వేయకముందు బాండీలో పల్లీలు వేసి తీసి పొడి చేసి పెట్టుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగిపోయాయి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఇందులో జీలకర్ర డైజెషన్కి మంచిదండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లిగడ్డలు చాలా మంచిదండి హెల్త్కి, చల్లదనం. ఉల్లిగడ్డలు చాలా వాడాలి, హెల్త్కి మంచిది. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ టమాటా రైస్లో మంచిగా ఎగ్స్ ఉడకబెట్టుకొని బాయిల్డ్ చేసుకొని అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వేగిపోయిందండి. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు మనం దీన్ని తీసేసుకొని రైస్లో కలిపేసుకోవాలి. అయిపోయిందండి ఇది. దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసిన తర్వాత నేను ముందుగా వేయించి పట్టిగా మామూలుగానే పల్లీలు మామూలుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పల్లీల పొడి
వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. మీరు బాయిల్డ్ చేసిన ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని రైస్లో కలుపుకోవచ్చు, బాగుంటుంది. ఇది మనం రైస్కు పట్టించాలి. ఇప్పుడు ఈ రైస్లో ఈ టమాటా పేస్ట్ని మనం కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో టమాటాలో సాల్ట్ వేసుకున్నా, కానీ కొంచెం సాల్ట్ పడుతుంది. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దీన్ని సర్వ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. పల్లీలు మనం వేయించిన పల్లీలు వేసుకుందాం. కొంచెం నెయ్యి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓకే, టమాటా రైస్ రెడీ.